పరలోక సంబంధమైన బాప్తిస్మం అన్న దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. భూమి మీద రక్షింపబడిన ప్రతి వ్యక్తి బాప్తిస్మం అన్నది పొందాలి. ఎందుకంటే బాప్తిస్మం పొందిన వ్యక్తి నాటి నుంచి తన పాత జీవితం విడిచిపెట్టి నూతన జీవితం సంపాదించుకున్నాడు. ఈ విధంగా నూతనమైన జీవనం పొందిన వ్యక్తి జీవ గ్రంథంలో పేరు లిఖింపబడిన వాడిగా గుర్తింపబడి అనంతరము అంత్య దినమున జీవ పునరుద్ధానంలో లేపబడిన వాడై నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించగా, నూతన యెరూషలేము పట్టణంలో నుండి పరలోకంలో ప్రవేశించటకు ముందు దేవుడు ఏర్పాటు చేసిన స్ఫటిక సముద్రంలో కడిగి ఆ వ్యక్తిని పరిశుద్ధునిగా చేస్తాడు. ఈ సముద్రంలో మునిగిన ఈ వ్యక్తి తన పూర్వపు జీవితం మరచిన వాడై నూతన జీవితంను పొందుకుంటాడు. నాటి నుంచి తన పూర్వపు క్రియలను, తన పూర్వపు స్థితిని మర్చిపోయి నూతనమైన వ్యక్తిగా పరిణతి చెందుతాడు. ఈ విధంగా పరిణతి చెందిన వ్యక్తి ఆదాము పోగొట్టుకున్న మహిమ దేహమును తిరిగి సంపాదించుకుంటాడు. ఆ విధముగా సంపాదించుకున్న తర్వాతనే పరలోకంలో ప్రవేశించుటకు అర్హత సంపాదిస్తాడు. అట్టి విధమైన అనుభవం మానవుడు పొందుకుంటకే దేవుడు పరలోక సంబంధమైన బాప్తిస్మమును ఏర్పాటు చేసి దానికి ఛాయగా రక్షింపబడిన నీవు భూలోకమందు బాప్తిస్మం పొందాలి అన్న బాప్తిస్మ సంబంధమైన ప్రక్రియను ఏర్పాటు చేశాడు. ఇది బాప్తిస్మం వెనుక ఉన్న దేవుని యొక్క ఉద్దేశము.